మోహన్వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. బలరాముని చరిత్ర పుస్తక సేకరణ దేశరాజు లక్ష్మీకుమారి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. మహావిష్ణువుని అవతారములు, అందులో ముఖ్యమైనవి 10 అవతారాలు. వాటినే దశ అవతారాలు అంటారు. ఈ అవతారంలో బలరామ అవతారం ఒకటి. ఈ అవతారం కృష్ణావతారంలో ద్వాపరయుగంలో సంభవించింది. బలరామ అవతారాన్ని మహాపురుషులు పురాణ ఇతిహాసాలలో స్తుతించారు. ఇది 8వ అవతారంగా మన పురాణాలు చెబుతాయి. బలరాముడు వసుదేవునికి మరొక భార్య అయిన రోహిణీదేవికి జన్మిస్తాడు. ఇతను ఆదిశేషుని అంశ. పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆదిశేషుని అంశ దేవకీదేవి గర్భంలో 7వ సంతానంగా జన్మనిస్తుంది. ఆ శ్రీమన్నారాయణ ఆజ్ఞ అనుసరించి 7వ గర్భాన్ని దేవకీ గర్భం నుండి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడింది. ఇది కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆదిశేషుని ముఖ్యమైన గుణాలు జ్ఞానం, బలం. ఇవి బలరాముల్లో ఉన్నాయి. అందుకే బలదేవుడనే పేరు కూడా ఉంటుంది. బలరాముడు ఒక చెవికి కుండలాన్ని ధరిస్తాడు. ఆదిశేషుడు తెల్లని వర్ణం కలిగినవాడు. ఇతని అంశలో జన్మించిన మూలాన బలరాముడు కూడా తెల్లని వర్ణంతో శోభిస్తూ ఉంటాడు. ఇతని ఆయుధం నాగలి. నరకాసుడికి వానరమిత్రుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు మైంధవుడు. ఈ మైంధవుని సోదరుడే ద్వివిధుడు. తన మిత్రుడైన నరకాసుడిని వధించినందుకు శ్రీకృష్ణుడిపై పగ పెంచుకుంటాడు. ఎలా అయినా సరే శ్రీకృష్ణుని సాధించాలి అనుకుంటాడు. శ్రీకృష్ణ ప్రదేశాలు ధ్వంసం చేస్తూ ఉంటాడు. స్త్రీలను వేధిస్తాడు. యజ్ఞాలు పాడు చేస్తాడు. అలా పాడు చేసుకుంటూ ఈ విధంగా రైవత పర్వతం దగ్గరికి వచ్చి బలరాముని చూస్తాడు. బలరాముని ఎగతాళి చేస్తాడు. గోప స్త్రీలను కించపరుస్తాడు. గోపభామలకు వ్యధకు గురి చేస్తాడు. బలరామునికి ఇదంతా సహించరానిదిగా ఉంటుంది. ఇక ఎంత మాత్రం సహించలేడు బలరాముది. నాగలి చేపడతాడు. బలరామునకు ద్వివిధుడుకు తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బలరాముడు ద్వివిధుని వధిస్తాడు. ద్వివిధుని బలరాముడే సంహరింపగలడు. దైవ బలమే బలరాముడు. ద్వివిధుడు అంటే అహంకార మమకారాలు. అలాంటివి బలరాముడు అనే భగవంతుడు నాగలి చేపట్టి వధిస్తాడు. ఈ కథ ద్వారా మనకు పురాణాలు చెప్తాయి. అలాగే అతని కుమారుడు సాంబుడు. అతని వివాహ సమయంలో కూడా మనకు బలరాముని ప్రతిభ కనబడుతుంది. దుర్యోధని పుత్రిక లక్ష్మణ. ఈ లక్ష్మణ స్వయంవరంలో కౌరవులకు సాంబునకు మధ్య యుద్ధం జరుగుతుంది. సాంబుడు సాహసోపేతంగా వారిని ఎదుర్కొంటాడు. కానీ అంతమందిని ఒక్కడు ఎదుర్కోవడం కష్టమవుతుంది. సాంబుని కౌరవులు బంధిస్తారు. ఈ విషయం బలరామునికి తెలిసి కౌరవులతో సమరానికి బయలుదేరతాడు. బలరాముడు ధృతరాష్ట్రుని అభిప్రాయం తెలుసుకోవడానికి ఒక చోట ఉద్యానవనంలో ఉంటాడు. ఉద్ధవుణ్ణి కౌరవుల సభకు పంపుతాడు. వెంటనే సాంబుని విడుదల చేయమని అడుగుతాడు. ఈ మాటలకు కౌరవులు కోపానికి గురిచేస్తాయి. ఇది సహింప్రాణిగా తోస్తుంది వారికి. యాదవులు కౌరవులను ఆదేశించుటకు వారు నచ్చలేదు. కౌరవుల దుష్టత్వం గురించి బలరాముడు చింతిస్తాడు. వీరికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుని తక్షణ కర్తవ్యం అనుకుని నాగలి చేపడతాడు.
కుంతీదేవి వివాహంలో యాదవులు కౌరవుల సంబంధం బలపడుతుంది. ఎలా అయినా సరే కౌరవుల గర్వాన్ని అణచాలని బలరాముని ఉద్దేశం. వారు శ్రీకృష్ణుని చులకనగా చేసి మాట్లాడతారు. కృష్ణుని మాటలు అంటే సహించలేడు బలరాముడు. నాగలి ఉపయోగించి హస్తినాపురిని పెకిలించి సాంబుడి మినహా అందరినీ గంగలో పడేయాలని నిశ్చయించుకుంటాడు. అతని కోపం చూసి భయభ్రాంతులవుతారు కౌరవులు. కౌరవులు కాళ్ళబేరానికి వస్తారు. బలరామ, మేము నీ శక్తిని ఎరుగలేకపోయాం, మా అపరాధాలు మన్నించు అని నమ్రతతో కౌరవులు బలరాముని వేడుకుంటారు, శరణాగతులవుతారు. ఆఖరికి సాంబుడికి లక్ష్మణ్కి వివాహం చేస్తారు. ఈ విధంగా కౌరవులు హస్తినాపురంలో జరిగిందంతా యాదవులు బలరాముడు యాదవ వీరులకు తెలియజేస్తాడు. దుర్యోధనుడు లక్ష్మణ సాంబులకు విశేష ధనం ఇస్తాడు. అశ్వములు రథాలు ఇచ్చి మర్యాదగా బలరామునికి అప్పగిస్తారు. క్షమించమని వేడుకుంటారు. తర్వాత పాండవుల కౌరవుల యుద్ధం. బలరామునికి తెలిసి యుద్ధంలో పాల్గొనటకు ఇష్టం లేక తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. సంకట పరిస్థితులు ఎదురైనప్పుడు తీర్థయాత్రలు చేయడము, సాధు దర్శనాలు చేయడం వాంఛనీయములు అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఆ విధంగా బలరాముడు తను తీర్థయాత్రలకి బయలుదేరి వెడతాడు. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత చివరిలో వస్తారు మళ్ళీ బలరాముడు. ఇంకా పుస్తకాలలో సేకరించి తర్వాత కథ చెప్పుకుందామా? వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. గ్రంథాల నుంచి సేకరించిన సమాచారం మీరు వింటారని అనుకుంటున్నా. కామెంట్ బాక్స్లో కలుసుకుందాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.